కడప జిల్లా కమలాపురంలో మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి ఆయన తండ్రి నరసింహారెడ్డి సహజ వనరుల దోపిడీ ఆపకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తానని మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి అన్నారు. ఇసుక, మట్టి, గ్రావెల్ వగైరా సహజ వనరులను అక్రమంగా రవాణా చేస్తుంటే అరికట్టాల్సిన అధికారులు దగ్గరుండి పచ్చజెండా ఊపి పంపిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా 10% కమిషన్ ఇవ్వాలని, రోజుకు 30 లక్షలు ఇంటికి చేరకుంటే పుత్తా కుటుంబానికి నిద్ర పట్టడం లేదన్నారు. నిలబెట్టేదానికి ఏప్రిల్ నెలలో ఒక కార్యాచరణతో ప్రజలను దొడుకొని పోయి నా దగ్గరికి ప్రజలంతా ఈడ కొత్తగా కంచెనగారిపల్లిలోని ఒక క్వారీ పెట్టినారు. లబలబా కొట్టుకుంటా వచ్చినారు ప్రజలు. అయ్యా మాకు మంచినీళ్ళు ఇంకా మాకు దొరకవు, ఎండల కాలంలో ఈ ఇసుక లోడ్ చేస్తే ప్రతిసాట మంచినీళ్ళు లేదు, వంతెనలు లేదు, కాలువలు లేవు, ప్రతిసాట దోపిడీనే చేస్తున్నారు. ఈ విషయం ఈరోజు రిపబ్లిక్ డే. ఇక్కడ ఇంకొకటి కూడా ఏమైందంటే, నేను ఇందాక వస్తాను చూసిన కమలాపురం బెల్ట్ షాపులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ షాపులు ఒకటి, బెల్ట్ షాపులు ఒకటి. బెల్ట్ షాపులు అధికారులకు కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపులు ఈ రోజు కూడా ఈ డబ్బు ఇక్కడికి పోతాను అంటే అంతా అక్కడికే, ఏళ్ళంతా అక్కడికే చూపిస్తాను. ఇట్లనే చూపిస్తాను. కమలాపురం టు మాచిరెడ్డిపల్లె, చిన్నబెడ్డిపల్లె టు మాచిరెడ్డిపల్లె, ఎక్కడైనా సరే చింతకొమ్మ తిన్నట్టు మాచిరెడ్డిపల్లె అంతా పోయా కమలాపురం టు మాచిరెడ్డిపల్లె ఇంత జరుగుతుంది. నేను అధికారులకు విన్నవించుకునేది ఏంటంటే, ఇదే ఇంత పబ్లిక్గా ఇంత దొంగతనం అనేది, సహజ వనరులు అనేది ఇంత పబ్లిక్గా దొంగతనం జరుగుతున్న వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో మీరు నిశ్చితంగా పరిశీలించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన సందర్భం. తీసుకోలేని పక్షంలో ఈరోజే మేము కంకణం కట్టుకున్నాం. ఏదైతే రక్త పిచాచి, ధన పిచాచి, ఈ రెండు రక్త పిచాచి, ధన పిచాచి, ఈ రెండుటిని ఈరోజే మేమందరం ప్రమాణం చేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ మేము ఏమని ఈ రక్త పిచాచి, ధన పిచాచిని ప్రారదోలాలా, ఇక్కడ నియోజకవర్గం నుంచి కూకటి వేళ్లతో వెలివేయాలా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రమాదకరమైనటువంటి రక్త పిచాచి, ధన పిచాచిని వెంటనే కూకటి వేళ్లతో మనం పెకిలించకపోతే మనకు ఇక్కడ సహజ న్యాయ సూత్రాలు అనేది ఎక్కడే కానీ మనకు లభ్యత అనేది జరగదు. కాబట్టి ఈరోజే అధికారులు, రెవెన్యూ అధికారులు అయితేమి, పోలీసు అధికారులు అయితేమి చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు ఇదే ప్రెస్ మీట్ ద్వారా మేము విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ. నమస్తే.